ఇవాల్టి నుంచి కొత్త మద్యం పాలసీ అమల్లోకి వచ్చింది. దీంతో మంచిర్యాల జిల్లాలో కొత్త వైన్స్ ఓపెన్ చేశాయి. ఇక కుటుంబ సభ్యులు, బంధువులు, ఫ్రెండ్స్ తో కలిసి సంబరాలు చేసుకున్నారు. వ్యాపారులు షాపుల దగ్గర పూజలు చేసి వైన్స్ దుకాణాలను ప్రారంభించారు. నూతన ఎక్సైజ్ పాలసీని ప్రారంభం చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే అనేక మంది లైసెన్సు కొరకు అప్లికేషన్లు పెట్టుకొని మరి ప్రభుత్వం కలెక్టర్ గారి ద్వారా డ్రా తీసి ఎక్సైజ్ అధికారులు ఈరోజు గెజెట్ పాస్ చేసి గెజెట్ నెంబర్ ప్రకారంగా షాపులను మరి డిసెంబర్ 1న ప్రారంభం చేసుకోవడం జరుగుతుంది. మరి ఈ యొక్క ఎక్సైజ్ పాలసీ విధానం వలన ప్రభుత్వానికి కొంత ఆదాయం వచ్చి అదేవిధంగా నూతన ఎక్సైజ్ పాలసీ విధానంలో నాణ్యమైనటువంటి మద్యాన్ని ప్రజలకు అందే విధంగా ప్రభుత్వం చర్య తీసుకుంటూ నూతన మద్యం విధానం ఈ రోజు నుంచి స్టార్ట్ అయిన కొత్త బ్రాండ్ షాపులు అందరూ వ్యాపారస్తులు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రానున్న రోజుల్లో ఎలక్షన్స్ ఉన్నాయి, అదేవిధంగా సమ్మక్క సారలమ్మ జాతర ఉంది. కాబట్టి మద్యం అత్యధికంగా విక్రయించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మద్యం ఎవరైతే ఈ కొత్త నూతన షాపులు కైవసం చేసుకున్న వ్యాపారస్తులు భయపడాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ఈసారి మద్యం విక్రయాలు ఎక్కువ జరిగే అవకాశాలు ఉన్నందున ఎక్సైజ్ శాఖ వారు కూడా తగిన చర్యలు తీసుకోవాలి. దీని మీద ఈ వైన్ షాపు 50 నెంబర్ గెజిట్ నెంబర్ అనేది తొలిసారి మాకు వచ్చింది. ఇదే నెంబర్ మళ్ళీ కూడా మాకు వచ్చడం మా అందరి అదృష్టం. దీనికి ఈ నెంబర్కు మంచి అది ఉంది. ఈ షాపు కూడా మా నాణ్యత గల లిక్కర్ అమ్ముతాం కనుక మా కస్టమర్లు కూడా మాకు అందరి దేవుళ్ళతో సమానం. కస్టమర్లతోనే మేము ఈ రోజు వరకు 1984 నుంచి ఎప్పుడో షాప్ జరుగుతూ ఉన్నది. మాకు ఎప్పుడు ఈ గవర్నమెంట్ పాలసీ వల్ల కూడా మేము లబ్ధి పొందుతున్నాం.